ఈ ఫిష్ ని తింటే చనిపోతారని తెలిసినా కూడా జపాన్ వాళ్ళు ఎందుకు తింటున్నారు? దీని పేరు పఫర్ ఫిష్. దీన్ని జపాన్ వాళ్ళు ఫుగు అని పిలుస్తారు. దీంట్లో టెట్రోడోటాక్సిన్ అనే పాయిజన్ ఉంటుంది. ఇది ఎంత డేంజర్ అంటే సైనైడ్ కంటే 1200 రెట్లు ప్రమాదకరం. సింపుల్ గా చెప్పాలంటే 1 మిల్లీగ్రామ్ చాలు ఒక మనిషిని చంపేయడానికి. ఈ పాయిజన్ కి యాంటీడోట్ ని ఇంకా కనిపెట్టలేదు. ఒకవేళ ఈ పాయిజన్ హ్యూమన్ బాడీలోకి వెళ్తే నర్వ్ సిగ్నల్స్ ని బ్లాక్ చేసి పెరాలసిస్ వచ్చేలా చేస్తుంది. ఊపిరి తీసుకోవడంలో కూడా చాలా కష్టమవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో చనిపోతారు కూడా. మరి జపాన్ వాళ్ళు ఎందుకు తింటున్నారు? జపాన్ వాళ్ళు ఈ ఫిష్ ని కొన్ని శతాబ్దాల నుంచి తింటున్నారు. దీన్ని తినడాన్ని సింబల్ ఆఫ్ బ్రేవరీ అండ్ స్టేటస్ గా భావిస్తారు. ఈ ఫిష్ మీట్ కి ఒక యూనిక్ టేస్ట్ అండ్ టెక్స్చర్ ఉంటుంది. ఈ ఫిష్ తో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు చిన్న తప్పు జరిగినా కూడా ఆ ఫుడ్ తిన్న వ్యక్తి చనిపోతాడు. ఓన్లీ హై స్కిల్డ్ షెఫ్స్ మాత్రమే ఈ ఫిష్ తో ఫుడ్ ని ప్రిపేర్ చేస్తారు. దీనికోసం షెఫ్స్ 2 నుంచి 3 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుని రిగోరియస్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఫుగు ప్రిపరేషన్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫిష్ తో సెష్మి, నేబ్, కరాగే, షిరాకో, హైర్ జేక్ లాంటి డిషెస్ ని ప్రిపేర్ చేస్తారు. ఈ డిషెస్ మొత్తం అన్ని కలిపి కాస్ట్ చూసుకుంటే రెస్టారెంట్ ని బట్టి 3000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.